గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండి. కొంచెం రాజమౌళి ట్రిపుల్ ఆర్ లాగా రా 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 అనే అక్షరాలతోటి ఒకే పదంగా ఉన్నటువంటి కొన్ని రిథమిక్‌గా, రైమిక్‌గా ఉన్నటువంటి పదాలను ఒక దగ్గర చేర్చి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తయారు చేశానండి. ఒక 2 మినిట్స్ కేటాయించి ఒక 15, 16 విషయాలను నేర్చుకొని మీకు రిపీటెడ్‌లో ఎగ్జామ్‌లో యూజ్ అవుతాయని ఆశిస్తున్నానండి. లెట్ us స్టార్ట్ ది వీడియో. మనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, సివి రామన్ గారు, చక్రవర్తుల రాజగోపాలాచారి గారికి మొట్టమొదటి ముగ్గురు కలిసి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది 1954లో. ఎవరెవరికండి? సర్వేపల్లి రాధాకృష్ణన్, సివి రామన్ గారికి, చక్రవర్తుల రాజగోపాల్ గారికి. ఆర్ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ అనుకోండి. ముగ్గురు కలిసి ఏ అవార్డు ఒకటేసారి ఇవ్వడం జరిగిందండి. మొట్టమొదటి అవార్డు భారతరత్న 1954లో. మనకు సంస్కరణ ఉద్యమ పితామహుడు రామ్మోహన్ రాయ్ గారికి రాజా అనే బిరుదు రెండవ అక్బర్ ఇవ్వడం జరిగింది. మొఘలులలో మనకు చివరి రాజులలో వస్తూ ఉంటారు. రామ్మోహన్ రాయ్ గారికి రాజా అనే బిరుదు ఎవరిచ్చారండి? రెండవ అక్బర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రిప్పన్ వైస్రాయ్గా ఉన్న కాలం లోపల రిచర్డ్ గార్త్, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తను లీవ్లో ఉన్నప్పుడు, సెలవులో ఉన్నప్పుడు రమేష్ చంద్ర మిట్టర్ని, భారతదేశానికి చెందినటువంటి రమేష్ చంద్ర మిట్టర్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాడు. ఎవరండి? రిప్పన్. ఇతని కాలంలోనే ఇల్బర్ట్ బిల్ రావడం జరిగింది. అంటే ఆంగ్లేయ అధికారులను కూడా విచారించే హక్కు భారతీయ న్యాయమూర్తులకు కలదని చెప్పేసి రిప్పన్ ఇల్బర్ట్ బిల్లును కూడా తీసుకొని రావడం జరిగింది. దాంట్లో భాగంగా నియామకం జరిగిందని జ్ఞాపకం పెట్టుకోండి. మనకు రీడింగ్ వైస్రాయ్గా ఉన్నప్పుడు రీడింగ్ వైస్రాయ్ ఎప్పటి నుంచి ఎప్పుడు ఉన్నాడు? 1921 to 26 మధ్య కాలంలో రీడింగ్ వైస్రాయ్గా ఉన్న కాలంలో రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్ నుంచి వేరుపరచడం జరిగింది. అదే టైంలో 1925లో మనకు రాష్ట్రీయ ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్ఎస్ఎస్ స్థాపన ఎవరి కాలంలో స్థాపించడం జరిగిందండి? వైస్రాయ్గా ఉన్న టైంలో, రీడింగ్ వైస్రాయ్గా ఉన్న సమయంలో ఆర్ఎస్ఎస్ స్థాపించడం జరిగింది. ఇతర వైస్రాయ్గా ఉన్న టైంలోనే రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్ నుంచి వేరు చేయడం జరిగింది. ఇక్కడ కూడా ట్రిపుల్ ఆర్, ఆర్ఆర్ఆర్, రా అనే అక్షరంతో జ్ఞాపకం పెట్టుకోండి. మనకు అష్టదిగ్గజాలలో రా అనే అక్షరంతో కలిగినటువంటి ముగ్గురు కవులు రామరాజభూషణుడు, తర్వాత రామభద్రుడు అయ్యలరాజు, తర్వాత రామకృష్ణుడు తెనాలి. ఇక్కడ కూడా ఆర్ఆర్ఆర్ అనుకోండి. రామరాజభూషణుడు రచించినటువంటి గ్రంథం వసుచరిత్ర, రామభద్రుడు రచించినటువంటి గ్రంథం రామాభ్యుదయం, తెనాలి రామకృష్ణుడు తెనాలి రచించినటువంటి గ్రంథం పాండురంగ మహత్యం. ఈ మూడు కూడా కలిపి చదువుకోండి. ఆర్ఆర్ఆర్ అష్టదిగ్గజాల్లో ఇంకా 5 వేరే వాళ్ళు ఉన్నారండి. వీళ్ళు ముగ్గురు అనుకోండి. నెక్స్ట్ రావత్ భట్ట అణువిద్యుత్ కేంద్రం, రణతంబోర్ నేషనల్ పార్కు, ఇవి రెండు కూడా ఎక్కడ ఉన్నాయండి? రాజస్థాన్లో ఉన్నాయి. ఇక్కడ కూడా ఆర్ఆర్ఆర్, రావత్ భట్ట నేషనల్ పార్క్, రావత్ భట్ట అణువిద్యుత్ కేంద్రం, రణతంబోర్ నేషనల్ పార్క్, ఇవి రెండు కూడా ఎక్కడ ఉన్నాయండి? రాజస్థాన్లో ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ అనుకోండి. నెక్స్ట్ రావుల్ఫియా సర్పెంటైనా అనే వృక్షం నుండి మనకు వేరు నుంచి లభించే, మన రూపంలో అడిగాడు. రావుల్ఫియా సర్పెంటైనా అనే వృక్షం యొక్క వేరు నుంచి లభించే రిసర్పిన్, తర్వాత సర్పెంటైన్ అనేటువంటి రసాయనాలు ఏ విధంగా ఉపయోగపడతాయండి? అధిక రక్తపీడనాన్ని తగ్గించడానికి, హై బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి ఈ రసాయనాలు. ఏ మొక్క నుంచి సేకరిస్తారు? రావుల్ఫియా సర్పెంటైనా నుంచి లభించే, వేరు నుంచి లభించేటువంటి రిసర్పిన్, తర్వాత సర్పెంటైన్ అనేటువంటి రసాయనాలు ఏ విధంగా ఉపయోగపడతాయండి? మనకి అధిక రక్తపీడనాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. మళ్ళీ ఇక్కడ కూడా ట్రిపుల్ ఆర్ అని జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ రాష్ట్రకూటులలో చివరి వాడైనటువంటి రెండవ కరుకుని కళ్యాణ చాళుక్య వంశానికి చెందినటువంటి రెండవ తైలపుడు ఓడించడంతో రాష్ట్రకూట వంశం అంతరించిపోయింది. రాష్ట్రకూట రాజ్యం అంతరించిపోయింది. రాష్ట్రకూటులలో చివరి వాడినటువంటి రెండవ కరుకుని కళ్యాణ చాళుక్య వంశానికి చెందినటువంటి రెండవ తైలపుడు ఓడించడంతో రాష్ట్రకూట రాజ్యం అంతరించింది. మళ్ళీ ఇక్కడ ట్రిపుల్ ఆర్, ఆర్ఆర్ఆర్. రాష్ట్రకూటులలో చివరివాడు రెండవ కరకుడు, ఇతను ఓడించింది రెండవ తైలపుడు. నెక్స్ట్ రేబీస్ వ్యాధి, కుక్క కాటు వలన వచ్చేటువంటి రేబీస్ వ్యాధి కలిగించేటువంటి వైరస్ ర్యాబ్డో విరిడా కుటుంబానికి చెందింది. దీన్ని ర్యాబ్డో వైరస్ లేదా లైసా వైరస్ అంటారు. రేబీస్ వ్యాధిని కలిగించే కుక్క కాటు ద్వారా వచ్చేటువంటి రేబీస్ వ్యాధిని కలిగించే వైరస్ ఏ కుటుంబానికి చెందినది? అది ర్యాబ్డో విరిడే కుటుంబానికి చెందినది. వైరస్ పేరు ఏంటిదండి? ర్యాబ్డో వైరస్ లేదా లైసా వైరస్. ఇక్కడ మళ్ళీ ట్రిపుల్ ఆర్, ఆర్ఆర్ఆర్. రేబీస్ వ్యాధి, ర్యాబ్డో వైరస్, ర్యాబ్డో విరిడే కుటుంబం, ర్యాబ్డో వైరస్. నెక్స్ట్ రంగంతిట్టు శాంక్చురీ, రూర్ ఆఫ్ సౌత్ అని, తర్వాత రన్నుడు అనేటువంటి ప్రముఖ కన్నడ కవి. వీళ్ళు ముగ్గురు కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. రంగంతిట్టు శాంక్చురీ, రూర్ ఆఫ్ సౌత్ అంటారండి కర్ణాటకను. నెక్స్ట్ రన్నడు అనేటువంటి కన్నడ కవి. వీళ్ళు ముగ్గురు కూడా ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు? కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాళ్ళు. మళ్ళీ ఇక్కడ కూడా ట్రిపుల్ ఆర్.
రామప్ప గుడి. సో, ఒక గుడికి ప్రధాన శిల్పి అయినటువంటి శిల్పి పేరు పెట్టడం రామప్ప గుడికే చెల్లింది. సో, రామప్ప అనేటువంటి శిల్పకారుడి యొక్క పేరు మీదుగా రామప్ప గుడి అని పేరు పెట్టడం జరిగింది. దీనిని గణపతి దేవుడి యొక్క సేన అనేటువంటి రేచరుద్రుడు నిర్మించాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన దైవం రుద్రేశ్వరుడు. రామప్ప దేవాలయం నిర్మించింది రామప్ప దేవాలయం శిల్పి పేరు మీద రామప్ప దేవాలయం రామప్ప పేరు పెట్టారు. సో, నెక్స్ట్ నిర్మించేది ఎవరంటే గణపతి దేవుడి యొక్క సేన అనేటువంటి రేచర్ల రుద్రుడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన దైవం రుద్రేశ్వరుడు. ఇక్కడ కూడా మళ్ళీ ట్రిపుల్ ఆర్. సో, ఈ విధంగా ఆర్ఆర్ అని అంటే మొదటి రా అనే అక్షరాలతో మనకు సింపుల్గా 1, 2, 3 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో, ఒక 33 విషయాలను మనం సింపుల్గా రా అనే అక్షరంతో ట్రిపుల్ ఆర్ తోటి జ్ఞాపకం పెట్టుకుంటే ఒక 30 మినిమం ఏమనుకున్నా ఒక 30 విషయాలు మీకు సింపుల్గా ఒక 2 నిమిషాలు జ్ఞాపకం పెట్టుకోవచ్చండి. సింపుల్గా పర్మనెంట్ మెమొరీకి వెళ్ళిపోతాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.